అమ్మమ్మ, ఎంత ధైర్యమే నీకు? నీ పంత నెగ్గించుకోవడం కోసం దైవాన్ని కూడా అడ్డు పెట్టుకోవడానికి వెనకాడలేదు అంటే ఛీ! నీలాంటిది ఇంటి కోడలు ఎలా అయిందో నాకు అర్థం కావడం లేదు. నేను ఒప్పుకున్నావు అని చెప్తే కైలాష్లో కలిగిన ఆనందం చూసైనా నీ మనసు మారుతుందనుకున్నాను. కానీ వాడు ఏ చలనం లేని ఒక రాతి మనిషిని ఆరాధిస్తున్నాడని నేను తెలుసుకోలేకపోయాను. అమ్మమ్మ, దయచేసి నా మాట వినండి. వద్దమ్మా, వద్దు. ఈక నువ్వేం చెప్పొద్దు. విని అర్థం చేసుకునే శక్తి నాకు లేదు. అర్థం చేసుకునే ఉద్దేశం అంతకన్నా లేదు. వాడు నీ మోసాన్ని ప్రేమ అనుకుంటున్నాడు. అమాయకుడు వాడు. నువ్వొప్పుకున్నావన్న అబద్ధాన్ని నిజమని నమ్మి నువ్వెంత దారుణమైన అబద్ధాలాడినా అది నిజమని నమ్ముతున్నాడు. నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నాడు వాడు. సరే సరే, నీ ఆట ఎంతకాలమో నేను చూస్తాను. ఈ 11 రోజులే కదా, ఎంతసేపట్లో గడిచిపోతాయి. ఆ తర్వాత ఏం కథలు రాసుకున్నావు? ఏ నాటకం ఆడుతున్నావు తల్లి? ఏ నాటకం ఆడుతున్నావు? అవసరం నాకు. నోర్మై, కట్టుకథలతో కాపురంలో చిచ్చు పెట్టుకుంటూ ఇంకా బుకాయిస్తావేంటి? తిట్టండి అమ్మమ్మ, ఎన్ని తిడతారో తిట్టండి. ఆవేశం చల్లారకపోతే కొట్టండి. కానీ దయచేసి ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్ అమ్మమ్మ. నేను కావాలని కైలాష్ గారిని అవమానిస్తున్నాను అని తెలిసినప్పటి నుంచి ఎందుకు ఎందుకు అని నన్ను గుచ్చి అడుగుతున్నారు కదా. దానికి ఒక కారణం ఉంది. కానీ అదేంటి అని అడిగితే నేను చెప్పే పరిస్థితుల్లో లేను. చెప్తే విని తట్టుకునే శక్తి మీకు లేదు. అలా అని అది శాశ్వతంగా ఉండిపోయే సమస్య కూడా కాదు. కొద్ది రోజుల తర్వాత ఆ సమస్య పూర్తిగా తొలగిపోతుంది. నువ్వు చెప్పే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? శాశ్వత సమస్య కాదు అంటావు, వింటే తట్టుకోలేను అంటావు. ఎవరిని పిచ్చివాళ్ళని చేస్తావు? అయినా అంత చెప్పుకోలేనంత సమస్య ఏమిటో చెప్పాడు. ఈ రాజేశ్వరి గుండె గట్టిదే. ఈ గుండె తట్టుకోగలదు. చెప్పలేను, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను మీ మనవణ్ణి మోసం చేయడం లేదు. ఈ దీక్ష నా భర్త క్షేమం కోసమే తీసుకున్నాను. ఈ విషయం నేను మీ మనవడి బిడ్డకి తల్లినైన రోజున తెలుస్తుంది మీకు. అదే ఎప్పుడు అని అడుగుతున్నాను. 3 నెలలు. ఆ తర్వాత మాత్రం నీ మీద నమ్మకం ఏంటి? మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు వేరే అవకాశం లేదు. నమ్మించడానికి నేను అబద్ధం కూడా ఆడడం లేదు. నాది నిజమైన ప్రేమ కాబట్టి అదే గెలుస్తుంది. నేను నీలాంటి మాటలకి పడిపోయే రకాన్ని కాదు.
చూడు, 3 నెలలు నీకు టైం ఇచ్చాను. అంతకు మించి ఒక్కరోజు కూడా నేను వేచి ఉండను. ఏం జరిగినా సరే నీతో కైలాష్కి విడాకులు ఇప్పించి వాడికి మళ్ళీ పెళ్లి చేస్తాను. నేను మాట మీద నిలబడతాను. నీకు మాట మీద నిలబడి ఉండాలనుంటే దాన్ని నిలబెట్టుకో. అంతవరకు మాత్రం నేను ఊరికే ఉండను. మీరు కలవడానికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. వెళ్ళి నీ దీక్ష చెయ్యి. నేను దీన్ని దీక్షగానే చేస్తాను. వెళ్ళు. చూసారా ఎంత పొగరో? దీక్ష లేదు, పాడు లేదు, అంత మోసం. అబద్ధంతో ఎన్నాలని కాలేజ్ బాబు కాపురం చేస్తారు చెప్పండి? నిజమే. ఆ అబద్ధం ఆట కట్టిద్దాం. రేపటి నుంచి మీరిద్దరూ కూడా పసుపు బట్టలతో దీక్ష చేయండి రాధికతో పాటు. ఉపవాసాలు కూడా ఉండండి. ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నాకు చెప్పండి. లేదంటే మీ ఇద్దరితో నిరాహార దీక్ష చేయిస్తాను. సందు దొరికితే చాలు చాడీలు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. అనుభవించండి. ఓం హ్రీం ఫట్. ఓం హ్రీం బడం బం బం హి. కాపాళి. బామ్మా, ఇతనే భయంకరంగా ఉన్నాడు. ఇంక మన భయం ఎలా పోగొడతాడు? అవునవును, ఆయన చూడగానే గుండెలో దడ మొదలైంది నాకు. వాళ్ళు అలాగే ఉంటారే, అలాగే ఉండాలి. అప్పుడే కదా భూతాలు దెయ్యాలు భయపడి పారిపోయేది. ఓం ఫట్, కాశ్మోరా, చంద్రముఖి, పశుపతి, కాంచన, 1 2 3. అయినా అవన్నీ సినిమాలో దయ్యాల పేర్లు కదా. పర్వాలేదు, దయ్యాలు ఆత్మలు అంటే ఓ ఐడియా ఉంది మీకు. చెక్ చేశానంతే. ఇప్పుడు చూడు, మీ ఆయనకు పట్టిన ఆత్మని అండమాన్ పంపేదాకా నా ఆట ఆగదు. మా ఆయన అని నేను చెప్పలేదే, మీకెలా తెలుసు? వాళ్ళకి దెయ్యాల గురించే తెలుసు. ఇదో లెక్క. తొక్కేం కాదు. మీ వయసుకి మీ ఆయన బతుకుండే ఛాన్సే లేదు. ఈవిడ మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా. కరెక్ట్ చెప్పారు. సిగ్గులేదే మాట్లాడడానికి? ఇదేగా మీరు తిట్టాలనుకుంది. ఇదిగో, ఈవిడ కళ్ళల్లో మాత్రమే నా భర్త క్షేమంగా ఉండాలనే ఫీల్ కనిపిస్తుంది. నువ్వు కళ్ళ డాక్టర్వా, క్షుద్ర మాంత్రికుడివా? కాపాళి. ముందు పట్టిన దెయ్యం గురించి చూడు, మా గురించి కాదు. గురు, కళ్ళ డాక్టర్ అని భలే కనిపెట్టేసింది. ఆన్లైన్ లో బిజినెస్ పెరిగేసరికి మనం ఆఫ్లైన్ అయిపోయి ఇలాంటి పనులు చేస్తున్నామని పాపం తెలీదు వాళ్ళకి. సాహసం చేయరా డింబక, వాస్తవాల్లోకి మాత్రం ఎడక.
కాపాడిక నువ్వే కాపాడిక ఆవాహయామి ఆవాహయామి. రారా నా జజ్జరిక. ఆవాహయామి జజ్జరిక. చూసారా ఆత్మ ఆన్లైన్ లొకేషన్ పట్టుకుని ఆటోమేటిక్ గా ఎలా వచ్చేస్తుందో. ఆవాహయామి. ఆజా మేరే రాజా, వచ్చి ఇందులో బయటజా. నీ దెయ్యాన్ని చేస్తా బ్యాండ్ బాజా. ఆవాహయామి ఆవాహయామి. ఓం ఫట్. ముగ్గు భలే ఉంది. ప్రియా, నువ్వు ముగ్గు ఇంత బాగా వేస్తావని ఎప్పుడు చెప్పలేదే. ఎందుకు ఏడుస్తున్నావు? నేను నిన్నేం అనలేదే. ఆవాహయామి. ఏయ్, ఈ బుడబుక్కలను చూసి భయపడుతున్నావా ఏంటి? ఆవాహయామి. వెళ్ళరా బయటికి. నీకే చెప్తున్నాను, బూచోళ్ళగా మీసాల గడ్డలు పెంచుకుని వచ్చావంటి. వెళ్ళు బయటికి. కాపాలి. నిన్ను చూసి వీళ్ళందరూ భయపడుతున్నారా? మీరు కాముకి పిశాచి గురించి విన్నారా? విన్నాను. దానికి ఎప్పుడు అదే పిచ్చంట కదా. అవునవును, అది మీకెలా తెలుసు? నా చిన్నప్పుడు ఎప్పుడో విన్నానులేండి. అది కాముకి భూతం కాదు, మరి కామెడీ భూతం. అంటే బాబు, వాళ్ళకి చాలా భయం వేస్తుంది. కానీ నాకు మాత్రం నువ్వు కామెడీ పీస్లా కనబడుతున్నావు. చూసారుగా, నన్ను చూసి భయపడాల్సిన ఆత్మ కామెడీ చేస్తుంది. చూసాం. ఇప్పుడు ఏం చేయాలి? కామెడీ భూతం కదా, మనం కూడా కామెడీగానే డీల్ చేయాలి. మరి ఇప్పుడు ఎలా? ఎలా అంటే ఆయనకేం తెలుసు? ఆయనకే తెలియదు కదా. కాపాలి. కామెడీ చేశాను గురువా. అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? అది తెలియాలంటే నువ్వు ఈ ముగ్గులో చీచి ఈ చట్రంలో కూర్చోవాలి బాలక. కూర్చుంటే? ఒరే మనవడా, నువ్వు వచ్చి కూర్చుంటేనేగా అప్పుడే తెలుస్తుంది. ఓకే, తప్పదా? తప్పదురా. కూర్చోరా బాలక. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? నా ఇంటికొచ్చి నన్నే ఎవరని అడుగుతున్నావా? కామెడీ చేస్తున్నావా బాలక? కామెడీ కాదురా, సీరియస్. మ్యాటర్కి వచ్చారా? నీకు దెయ్యం పట్టిందని వీళ్ళు చెప్తా వచ్చాను బాలక. సరే అయితే. అంటే దెయ్యం పట్టింది నిజమేనా? అవును, నిజమే. ఇప్పుడు దెయ్యాలను ఎలా పోగొడతారు? ఓం ఫట్.
ఓం ఫట్ కాస్మోరా చంద్రముఖి. పశుపతి కాంచన 1 2 3 గంగా. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు బాగా ఫాలో అయ్యావు. నువ్వు హాని నోరు తెరుస్తావు, నేను నీ నాలుక మీద ఇదిగో ఈ ఇనప ముక్కతో కాలుస్తా. అప్పుడు నువ్వు అని అరుస్తావు. ఆ దెబ్బతో దెయ్యం పారిపోతుంది. ఎలా ఉంది? సూపర్, అదిరిపోయింది. కానీ ఎలా చెప్పాలో ఒకసారి చేసి చూపించు. నువ్వు ఆని నోరు తెరుస్తావు, ఇదిగో ఇలాగా. నాలుగు మీదే ఇలా వాత పెడతావు. అయ్యో, హే అదేంట్రా అరవట్లేదు? ఓ సారీ 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 సారీ, ఇప్పుడు అరవచ్చు. దెయ్యం అంట దెయ్యం. దెయ్యం నాటకాలు ఆడతావురా నువ్వు. దెయ్యాలా? ఈ కాలంలో దెయ్యాలేంట్రా? నీలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి వాళ్ళు మోసపోతున్నారు. ఎవరు మిమ్మల్ని ఇంట్లో కానిచ్చింది? దెయ్యాలరా? కామెడీ తీసుకురా. హే, అసలు నిజంగా మీకు బుద్ధి ఉందా? ఏంటి పిచ్చి పనులు? దీన్ని తిడతావేంట్రా? నువ్వే కదా గాల్లో మాట్లాడుకుంటూ ఇలా ఇలా చేస్తుంటే మేము గాలి సోకిందేమోనని భయపడ్డాము. పైగా నీ చెప్పులతో మిరపకాయలు నిమ్మకాయలు దిష్టి తీసి పడేసినవన్నీ తొక్కుకుంటూ ఇంటికి తీసుకొచ్చావు. ఉంటే నా గాలి సోకినట? అసలు మిమ్మల్ని కాదు, ఈ మాలో కానీ. ప్రియా ఆగు. ఒరే బామా, అసలు నిన్ను తిట్టాలి. నేను ఇలా కాదు, నీ సంగతి నిన్నేం చేయాలంటే నేను చెప్తా. నీ సంగతి ఇలా కాదు, నేను చెప్తా నీ సంగతి. వాత పెట్టాలి నీకు. తాళి మీదే కాదు, ఆ తాళి బంధం మీద ఉండాల్సిన మమకారం, ప్రేమ అన్ని విధాలా ఉండాలని నీ భక్తురాలికి చెప్పు తల్లి. ఆ తాళి క్షేమం కోసమే ఇలాంటి వ్రతం చేస్తున్నాను అని చెప్పు తల్లి అమ్మమ్మ గారికి. ఏంటమ్మా, అమ్మమ్మ మనవరాలు ఉదయాన్నే ఏదో గొడవ పడుతున్నట్టున్నారు? గొడవ ఏం లేదండి, వ్రతంలో ఏ అడ్డు రాకుండా చూసుకో అని అమ్మమ్మ గారు సూచనలు సలహాలు ఇస్తున్నారు. నేనవి వింటున్నాను.
వినడంతో సరిపోదు, పాటించాలి. అప్పుడే ఫలితం దక్కుతుంది. సుమంగళిగా భర్త క్షేమం కోసం చేస్తున్న వ్రతం కదా. క్షేమంతో పాటు ఆ భర్త మీద అభిమానం, ప్రేమ కూడా ఉండాలి కదా.